గోగిన్రావు, సీమలో క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? అర్థం కాలేదు. పెరిగింది అంటే మీకు పని చేత కాదని, తగ్గింది అంటే మీకు పని లేదని. నేనేం పని లేక రాలేదు. గురవారెడ్డి హత్య కేసు గురించి వచ్చాను. మా ఎంక్వైరీ ప్రకారం ఆ హత్య మీ మనిషి రాముడే చేశాడని తెలిసింది. అరెస్ట్ చేయడానికి వచ్చాను. రాముడు నేను చెప్పిందే చేస్తాడు. కానీ మా ఎంక్వైరీలో మీ పేరు రాలేదు. నేనే చేయించాను చెబుతుంటే ఇంకా ఎంక్వైరీ ఏంటి? నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, లేకపోతే కప్పు అక్కడ పెట్టి వెళ్ళు. కారణం లేకుండా అంత కోపం దేనికి సార్? గోగిన్రావు, కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఇది నా టైంకి రెస్పెక్ట్. నీకు నీ టైం మీద రెస్పెక్ట్ లేకపోయినా నా టైంకి నీకు లేని రెస్పెక్ట్ నాకుంది. వెళ్ళు. వస్తాను. వద్దు. సార్, గోగిన్రావు సార్, మనం అనుకున్నది కుదరలేదు సార్. ఎస్పీ గోగిన్రావు ద్వారా అన్న మనిషి రాముణ్ణి బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తుంటే మనం మునిగిపోతాం. దీవిని చేరడానికి మధ్యలో సముద్రం ఉంటే ముందు దూకేయాలి. మునగనన్నా మునుగుతాం, ఈతైనా వస్తుంది. అంతేగాని తుఫాన్ వస్తుందేమో, సొరచాపలుంటాయేమో అని జాగు చేస్తే ఎండిపోయి తేల్తాం. అమ్మని వేదం పొడుగ్గా చెప్పినా బాగా చెప్పావయ్యా. ఆవేశపడేవాడు ఆయాసపడతాడు, ఆలోచించేవాడు ఆకాశానికి ఎదుగుతాడు అనేది నా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ వేదం. సార్ మన నలుగురి కన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి. ఆయన ఆర్డర్ లేకుండా దూకడం అనేది ఆలోచన కాదు, అవివేకం. చాలామంది అనుకున్నట్టు మా నాన్న రాక్షసుడేం కాదు. ఆయన నమ్మిన దానికోసం, నమ్మిన వాళ్ళ కోసం కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు, అంతే. ఆయన దృష్టిలో తప్పప్పులు నిర్ణయించేది పైనున్న దేవుడు కాదు, మన చట్టాలు కాదు, కేవలం నిజాయితీ గల మనిషి మనస్సాక్షి మాత్రమే. అందుకే ఆయన మన చట్టాలు వినరు, ఆయన మనసు చెప్పిందే వింటారు. అది గిట్టని వాళ్ళు ఆయన గురించి రాద్ధాంతం చేస్తుంటారు. కానీ సమాజంలో మార్పు కోసం ఇలా హింసా మార్గం ఎన్నుకుంటే గాంధీ గారు చెప్పినట్టు కన్ను కన్ను సమాధానం కాదు కదా. మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు. కన్నుకి కన్ను సమాధానం కాదు, కన్నుకి రెండు కళ్ళు అని. అంటే శత్రువు ఒక కన్ను తీసేస్తే మన రెండు కళ్ళు తీసేయాలని. కానీ కృష్ణ, వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఆఖరికి జరిగేది మంచిగా. అన్నా, అది 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 ఏంట్రా, అబద్ధం చెప్పబోతున్నావా? అదేంటన్నా? మరి నిజం చెప్పడానికి జంకెందుకు? అదే అన్నా, ఆ గౌరరాజు ఉన్నాడు కదన్నా. ఏ గౌరరాజు? ఒకసారి తిరుపతిలో మన మీద అటాక్ చేశాడు. ఆ తర్వాత వాడిని మనం ఎలమంచిలో వేసేశాం. ఏంటి వాడు? అది వాడి కూతురు మన చిన్నబాబు ప్రేమించుకుంటున్నారని మనోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నా. నాన్న, ఆ గవర్రాజ్ ఎలాంటి మనిషో నాకు తెలుసు. మనకి వాళ్ళకి ఉన్న గొడవల గురించి తెలుసు. అయినా నేను శిరీషాన్ని ప్రేమించానంటే నా దృష్టిలో ఆ అమ్మాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ గవర్రాజును చంపిన దగ్గర నుంచి వాడి కొడుకు కనిపించడం లేదు. నాకు భయపడి పారిపోయాడా? నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడా? నా శత్రువులతో చేతులు గడిపాడా? ఇందులో ఏదైనా కావచ్చు.
కృష్ణ, ఇది రక్త చరిత్రల సీమరా. పురిట్లో పుట్టిన పగ చాలాసార్లు చివరిదాకా కంటిన్యూ అవుతుంది. అలా కాకూడదనేది శిరీష ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. నాన్న, వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళ ఇంటికి కోడలుగా రావడానికి కూడా ఆ అమ్మాయికి ప్రాబ్లం లేకుంటే నన్ను ఎంత ప్రేమిస్తుందో మీరు ఆలోచించండి. తన అన్నయ్య ఏమయ్యాడన్న విషయం తనకు కూడా తెలీదు, కానీ ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న. మీకు గుర్తు చేసేంత వాడిని కాదు నాన్న నేను, కానీ మీరే చెప్పారు పగ మనుషుల్ని చంపుతుంది, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుంది అని. రే, నేనెప్పుడూ ఎవరి స్వవిషయాల్లో తలదూర్చను. ముఖ్యంగా నేను రెస్పెక్ట్ ఇచ్చే మనిషి స్వవిషయంలో. నేను చెబితే తప్ప తెలుసుకోలేని వాడివి కాదని నాకు తెలుసు. కొడితే బ్యాట్ ఎత్తి కొట్టాలి. సిక్సర్ అన్నా వస్తుంది, అవుట్ అన్నా అవుతాం. రెండూ ఓకే అని ఫిలాసఫీ నుంచి పుట్టానురా నేను. కానీ సిక్సరు కొట్టకుండా అవుటు అవ్వకుండా బ్యాట్ అడ్డం పెట్టి ఆడేవాళ్ళే ఎక్కువ మంది ఈ లోకంలో. నువ్వు అలాంటి వాడివి కాకపోవడం నాకు గర్వం. రెస్పెక్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. పితృదేవో భవ అన్న మాట వట్టి మాట. మీ నాన్నగారికి కోరిక కలిగితే ఆ కోరిక మీ అమ్మగారు తీరిస్తే యాక్సిడెంటల్గా నువ్వు పుట్టావే తప్ప నిన్నే కనాలని వాళ్ళు ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోలేదు. అంచేత ఆయన గురించి బ్యాడ్గా అనుకోవడానికి నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు మీ నాన్నగారికి అనవసరమైన పెంట, ఐ మీన్ అన్వాంటెడ్ ఐటమ్. మనిషి అన్నవాడు పశువుగా ఉన్నప్పుడే బాగుండేది. ఏది పడితే అది తినడం, దేంతోటైనా పడుకోవడం, దిక్కుమాలిన కట్టుబాట్ల వల్లే ఈ దరిద్రం అంతా. ఇది ఏ వేదంలోనూ లేదు, ఇది నా వేదం. వేదం గారు, ఈ సొల్లాపి నందవరం ప్రాజెక్ట్ నుంచి నా షేర్గా ఆ 100 కోట్లు ఎలా వస్తాయో అది చెప్పు. మీ నాన్నగారికి పట్టిన దయ్యం వదిలినప్పుడు. దయ్యమా? అవును, మీ నాన్నగారికి ఇప్పుడు జనోద్ధరణ అనే దయ్యం పట్టుకుంది. అందుకే నేను చెప్పే వేదసారం ఏమిటంటే, ఇప్పుడు మీ నాన్నగారు పితృదేవోభవ కాదు, పితృదయ్యమోభవ. నువ్వెలాగైనా దయ్యాన్ని వదిలించగలిగితే నువ్వు సుఖీభవ, మేం ఖుషీభవ. ఏంటిదో మాట్లాడాలన్నావు, ఇప్పుడేంటి? అదే నువ్వు సీమ గొడవల గురించి మాట్లాడొద్దన్నావు కదా, అందుకే మాట్లాడాలంటే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ ఏమైంది? చెప్పాక మళ్ళీ నువ్వు చెప్పాననకూడదు. ఏం జరిగింది శిరీష? లత అనే అమ్మాయి ఇంటికి మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అన్నయ్యని చితక్కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మీ ఫామ్ హౌస్లో బంధించాడట. మీ నాన్నగారికి భయపడి తెలిసిన వాళ్ళంతా నోరు మూసుకు కూర్చున్నారు. ఏమిటా నోరేది? వాడు అంతకి దిగించాడా? అవును నాన్న, మీరెప్పుడూ చెప్తుంటారు పరువు అయినా పవర్ అయినా జనాలకి మన మీద ఉన్న గౌరవం వల్ల నమ్మకం వల్ల రావాలి కానీ భయం వల్ల రాదని. అన్నయ్య ఇలాంటి పనులు చేస్తూ మీరంటే జనాలకి భయం పెంచుతున్నాడు. గజ, రాముని బండి తీమని చెప్పు, బయటికి వెళ్ళటానికి వీల్లేదా? అర్థమైందా అన్నా?